చచ్చినా పులుపు చావలేదంటారు కదా. ప్రస్తుతం హౌతీల పరిస్థితి అదే. ఓ పక్కన చిన్నపాటి దాడులు షిప్స్ మీద చేశారు. దానికి ప్రతీకారంగా అమెరికా బ్రిటన్లకు తోడుగా 7 దేశాల వాళ్ళు వచ్చి అటాక్ చేశారు. అంటే ఇప్పుడు 9 దేశాలను మేము ఎదుర్కోగలం అనుకుంటున్నారు, కానీ క్రమంగా చూస్తే వీళ్ళ పరిస్థితి బలహీనపడిపోయింది. భారీ ఎత్తున దెబ్బతిన్నారు. కానీ వీళ్ళకి అందకుండా, అంటే వీళ్ళు మిస్సైల్ అట్లా లాంచ్ మీద పెట్టగానే వచ్చి అమెరికా ధ్వంసం చేస్తుంది, లేదా బ్రిటన్ ధ్వంసం చేస్తుంది. ఇంకో పక్కన లాంచ్ ప్యాడ్లను తీసుకెళ్తుండగా కూడా ధ్వంసం చేస్తున్నారు. అలాగ దొరకకుండా 1-2 అటాక్స్ చేసేసి మేము ఇంకా తట్టుకొని నిలబడగలుగుతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఏ షిప్ వాజ్ అటాక్డ్ బై 2 మిస్సైల్స్ ఇన్ ద బాబ్ అల్ మందాబ్ స్ట్రైట్ నియర్ యెమెన్. The Houthi rebels, who have wreaked havoc in the Red Sea with their non-stop attacks on ships since November last year, have not claimed responsibility for the missile attack. It comes within 48 hours of the US CENTCOM forces destroying 2 unmanned surface vessels, USV, and 3 mobile anti-ship cruise missiles has come north of Al Hudya, Yemen. యెమెన్లో ఉన్నటువంటి నార్త్ ప్రాంతంలోని అల్ హుద్యత్ ప్రాంతంలో ఏవైతే రెడీలో పెట్టినటువంటి యూఎస్వీల్ని 3ని ధ్వంసం చేశారు. అట్లాగే ఏఎస్సిఎంస్ని, ఏదైతే యాంటీషిప్ క్రూయిజ్ మిస్సైల్స్ని 4ని ధ్వంసం చేస్తే, ఆ తర్వాత కూడా మేము స్ట్రాంగ్గానే ఉన్నామని చెప్పడానికి 2 మిస్సైల్స్ని ఒక వాణిజ్య నౌక మీద వాడారు హౌతీలు.